ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందరం పథకం సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే వస్తున్నానండి. సో ఇక్కడ ముఖ్యంగా చాలామంది కన్ఫ్యూజ్ పడుతున్నారు, అలాగే చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇంకా రాలేదు కదా, సో మనం గ్రివెన్స్లో పెట్టినటువంటి ఏవైతే అవి ఎలిజిబుల్ లిస్ట్ రాలేదు కదా, సో మనం ఎలా తెలుసుకోవాలి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అలా నేను వీడియో చేశానండి. మరొకసారి మీ ముందుకు క్లారిటీ ఇవ్వడం కోసం అనేది మీ ముందుకైతే తీసుకొస్తాను. ఈరోజు మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో తల్లి కొందరం పథకం సంబంధించి ఎవరైతే అర్హత ఉండి అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు గ్రివెన్స్ అని రైట్ చేసుకుంటారు కదా, సో ల్యాండ్ సంబంధించి కానీ, అలాగే అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కానీ, అలాగే పేమెంట్ పడకపోయినా, అలాగే ఎలిజిబిలిటీలో రాకపోయినా, పేర్లు స్టూడెంట్ యొక్క పేర్లు రాకపోయినా, అలాంటి వాళ్ళు అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీ సంబంధించి కానీ ఎవరైతే గ్రివెన్స్ పెట్టారో ఆ గ్రివెన్స్ అనేది మనకి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో ఫార్వర్డ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి వాళ్ళకి లిస్ట్ అనేది ఎలిజిబులా లేకుంటే ఇన్ఎలిజిబులా లేకుంటే రిజెక్ట్ చేశారని చెప్పేసి తెలుసుకోవచ్చు. అది కేవలం గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క ఎన్బిఎం పోర్టల్లో కానీ, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ యొక్క ఎన్బిఎం పోర్టల్లో కానీ తెలుసుకోవచ్చు. ఈ ప్రశ్న మీరు సచివాలయం దగ్గరికి వెళ్తే మీకు చూపించడం జరుగుతుంది. సో మీరు ఎలిజిబుల్ అయినారా లేదని చెప్పేసి ఎవరైతే గ్రివెన్స్ అప్లై చేశారో. సో ఇక్కడ ముఖ్యంగా మరొక పాయింట్ అయితే మనకి అప్డేట్ చేయడం జరిగింది. సో మనకి ఫస్ట్ క్లాస్ రీసెంట్గా ఈ సంవత్సరం 2025 సంబంధించి బోధించే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ నుంచి ఫస్ట్ క్లాస్కి అయితే వెళ్తుంటారు కదా, వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళ యొక్క చైల్డ్ ఐడి అనేది క్రియేట్ అయితే వాళ్ళకి జూలై 5వ తారీఖున అమౌంట్ వేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ క్లాస్ వెళ్ళే వాళ్ళు, అంటే జాయిన్ అయ్యి చైల్డ్ ఐడి వచ్చిన వాళ్ళు, అలాగే ఫస్ట్ ఇయర్ ఇంటర్ 10th అయిపోయి ఫస్ట్ ఇయర్ ఇంటర్కి పోతుంటారు కదా, వాళ్ళ యొక్క ఐడి అనేది క్రియేట్ అయితే వాళ్ళకి మనకి జూలై 5న అమౌంట్ వేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. కానీ ఇక్కడ మనకి మరొక అప్డేట్ ఇవ్వడం ఉంది. సో ఎవరైతే రెండో జాబితా సంబంధించి ఎదురు చూస్తున్నారో ఈ తల్లి కొందరం పథకం సంబంధించి స్కీమ్స్ లాంచ్ చేయడానికి మనకి జూలై 10న పేరెంట్స్ మీటింగ్ అని చెప్పేసి కండక్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్వహించడం జరిగింది. అదే రోజు ఈ రెండో విడత జాబితా సంబంధించి ఎవరైతే గ్రివెన్స్లో పెట్టింటారో, అలాగే ఇప్పుడు ప్రజెంట్గా ఎవరైతే స్కూల్లో జాయిన్ అయ్యింటారో వాళ్ళు, అలాగే ఫస్ట్ క్లాస్ సంబంధించి, అలాగే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యింటారో వాళ్ళకంతా అమౌంట్ అయితే వేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో మనకి గ్రివెన్స్ అనేది ఇంకా ఇప్పుడు ప్రాసెస్ అనేది చేస్తున్నారు. అంటే గ్రివెన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. సో గ్రివెన్స్ అనేది ఇంకా ప్రాసెస్ చేస్తున్నారు. సో ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్ సంబంధించి కావచ్చు, అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కావచ్చు, ఇలా ఏదైతే మీరు గ్రివెన్స్ పెట్టారో ఆ గ్రివెన్స్ అనేది మీకు రెండో జాబితాని రిలీజ్ చేయడం జరిగింది. అంటే మీకు ఇంకా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం, కానీ గ్రామ వార్డు సచివాలయంలో మీ లిస్టు రెండో జాబితా సంబంధించి విడుదల చేసింది. సో మనకి ఇక్కడ తల్లి కొందరం పథకం సంబంధించి మొదటి జాబితాలో ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో స్టూడెంట్ యొక్క తల్లులకు దాదాపుగా 65 లక్షల పైన తల్లి కొందరం పథకం అయితే రిలీజ్ చేయడం ఉంది. అలాగే ఇప్పుడు ఫస్ట్ క్లాసు, అలాగే ఇంటర్మీడియట్ జాయిన్ అయినటువంటి విద్యార్థులు ఎదున్నారో దాదాపుగా 5 lakhs ఉన్నారని చెప్పేసి డేటా తీసుకురావడం జరిగింది. రీసెంట్గా అర్హత ఉండి అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రివెన్స్ పెట్టిన వాళ్ళు దాదాపుగా 4 లక్షల పైన ఉన్నారని చెప్పేసి డేటా తీసుకోవడం జరిగింది. సో వాటి యొక్క డేటా అనేది గ్రివెన్స్లో ఎవరైతే అప్లై చేస్తారో వారి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది సచివాలయం అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో నేను వేరే చాట ఉన్నా కాబట్టి మీకు కెమెరా ముందుకు రాలేకపోతున్నాను. సో అప్డేట్ వచ్చింది కాబట్టి మీకు ఇవ్వాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక్కడ నేను సచివాలయం యొక్క పరిమితితో వాళ్ళ యొక్క లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి గ్రివెన్స్ మోడల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మన యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఎంబీఎం స్కీమ్ అని చెప్పేసి మోడల్ ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే రిపోర్ట్ మోడల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి బిఎం రిపోర్ట్స్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ కేవలం సచివాలయం యొక్క 2 ఎంప్లాయీస్ దగ్గర మాత్రమే ఈ లిస్ట్ అని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో అదే విషయాన్ని గమనించాలి మీరు. సో ఇక్కడ నేను మన యొక్క ఇయర్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో 25-26, అలాగే తల్లి కొందరు సెలెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను వీడియో చేశానండి. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి మరోసారి వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇక్కడ మనకి తల్లి కొందరము గ్రివెన్స్ రిపోర్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మన సచివాలయంలో ఇప్పటివరకు ఏవైతే గ్రివెన్స్ పెట్టామో ఆ డేటా మొత్తం మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి గ్రివెన్స్ టైప్ ఏం పెట్టారు, సో మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. టోటల్గా మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కువ శాతము పేమెంట్ పల్లె అని చెప్పేసి కానీ, అలాగే చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్ నాట్ ఫౌండ్ ఇన్ ది ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ ఎలిజిబుల్ ఇలాంటి వాళ్ళకి అనేది జూలై 10న అమౌంట్ అయితే పడుతుందండి. సో వీళ్ళు ఒకవేళ 4-wheeler సంబంధించి అప్లై చేశారు, ల్యాండ్ సంబంధించి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి ఇక్కడ మనకి చాలామంది గ్రివెన్స్ అనేది రైట్ చేయడం ఉంది. సో వీళ్ళందరికీ జూలై 10న పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి వాళ్ళకి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం. దాదాపుగా ఇంకా 10 lakhs ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనకి గవర్నమెంట్ అయితే డేటా తీసుకోవడం ఉంది. సో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళు, ఇంటర్మీడియట్ సంబంధించి, అలాగే ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు దాదాపుగా 5 lakhs పైన ఉన్నారు. అలాగే గ్రివెన్స్లో పెట్టిన వాళ్ళు దాదాపుగా 4 లక్షల పైన ఉన్నారని చెప్పేసి డేటా తీసుకోవడం ఉంది. సో ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రీజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో మనకి డేటా మనం ఏదైతే ఇప్పుడు మనం గ్రివెన్స్ రైట్ చేసినాం కదా, సో ఇక్కడ చూడండి యావరేజ్ కాంట్రిబ్యూషన్ వాజ్ మోర్ దెన్ 300 units హ్యావ్ ఏ హౌస్ హోల్డ్ డేటాలో ఉన్నారు. సో వీళ్ళు హౌస్ హోల్డ్ డేటాలో ఉండడం వల్ల 300 యూనిట్లు వచ్చాయని చెప్పేసి రావడం ఉంది. సో కొంతమందికి ఇక్కడ చూడండి మనకి ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం ఉంది. సో ఇక్కడ మనకి ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం ఉంది. సో చూడండి చాలామందికి ఎలిజిబుల్. అలాగే డ్రై ల్యాండ్ మోర్ దెన్
ఈక్వల్ టు 10 ఎకరా. సో మనకి 10 వచ్చేసరికి 3 ఎకరాలు, అలాగే వెలుపల వచ్చేసరికి 7 ఎకరాలు ఉండాలని చెప్పేసి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అంతకన్నా ఎక్కువ ఉంటే కానీ జరుగుతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను క్లియర్గా. సో చూడండి, ఇక్కడ మనకి చాలామందికి అండర్ వెరిఫికేషన్ అనేది, సో వీళ్ళకి ఇంకా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళకి వెరిఫికేషన్ అయిన వెంటనే జూలై 10న వీళ్ళకి లిస్టు అలాగే అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో చాలామందికి అండర్ వెరిఫికేషన్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ కొంతమందికి హౌస్ హోల్డ్ డేటాలో చెక్ చేసుకోవాలండి. సో మీ యొక్క ఎన్బిఎంలో మీకు 300 యూనిట్స్ అనేది తగ్గింది, ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి, మీరు అప్డేట్ అయిందా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. సచివాలయం దగ్గరికి వెళ్తే మీ ఆధార్ని మీరు ఎంటర్ చేస్తే చెక్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో కూడా చూడండి. సో అలాగే ఇక్కడ మనకి నాట్ ఇన్ తల్లి కొందరం డేటా, సో దీని గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. దీని గురించి నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను, సాయంత్రం లోపలే పోస్ట్ చేస్తాను. సో ఇట్లా వస్తే మీ యొక్క డేటా అనేది హౌస్ హోల్డ్ డేటాలో లేదు, సో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి కూడా వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. నాట్ ఇన్ తల్లి కొందరం డేటా అని చెప్పేసి ఎవరికైతే సచివాలయం వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు వచ్చిందో అలాంటి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ హౌస్ హోల్డ్ డేటాలో చిల్డ్రన్స్ కానీ, అలాగే ఫాదర్ మదర్ కానీ, అలాగే హౌస్ హోల్డ్ డేటాలు ఉన్నా లేదా చెప్పేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. ఇక్కడ మనకి అండర్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళకు కూడా సో వాళ్ళకి ఏ విధంగా ఇంకా ఫార్వర్డ్ చేశారో లేదని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. సో సచివాలయం దగ్గరికి వెళ్తే మీకు ఇంకా ఇది రీసెంట్గా గ్రీవెన్స్ అని లాస్ట్లో పెట్టింటారు కాబట్టి ఇంకా వెరిఫికేషన్ ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ సంబంధించి, ల్యాండ్ సంబంధించి, అర్బన్ ప్రాపర్టీ సంబంధించి, మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ సంబంధించి చాలా స్ట్రిక్ట్గా అయితే మనకి గ్రీవెన్స్ అనేది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. అయిపోయిన వెంటనే మనకి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదే అండి మనకి ఫైనల్గా ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. అండర్ వెరిఫికేషన్ అన్న వాళ్ళకి వెరిఫికేషన్ ఇచ్చేస్తారు. ఒక 2-3 డేస్ లోపల ఇది ప్రాసెస్ అని కంప్లీట్ అయితే మరొకసారి మీ ముందుకు తీసుకొస్తాను. వాళ్ళు కూడా నిజంగా అర్హత ఉంటే మటుకు ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం. సో చూడండి, ఇక్కడ మనకి సో ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం ఉంది. సో ఇక్కడ ఒకరికి ఎలిజిబుల్ అయితే రావడం ఉంది. సో వీళ్ళకి ఆటోమేటిక్గా జూలై 10వ తారీఖున అమౌంట్ అయితే పడుతుంది. ఇక్కడ మనకి నాట్ ఇన్ ది తల్లి కొందరం డేటా, అంటే వీళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, చెక్ చేసుకోవాలన్నమాట అది ఉన్నారు లేదని చెప్పేసి. సో అలాగే ఇక్కడ మనకి అండర్ వెరిఫికేషన్, సో అండర్ వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ అనేది చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఇంకా మనకి ప్రాసెస్ అనేది నిన్నటి నుంచి ఫార్వర్డ్ చేస్తున్నారు కాబట్టి నిన్న వీడియో చేస్తాను చూడండి. సో ఏ విధంగా ఎవరెవరు లాగిన్లో ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, చాలా మందికి మనకి ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం ఉంది. సో చూడండి, ఇక్కడ మనకి చాలా మందికి ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం. సో ఇది ఫైనల్ లిస్ట్ అనమాట. మనకి ఇంకా రెండో విడత గ్రీవెన్స్లో పెట్టిన వాళ్ళ యొక్క లిస్ట్ అనేది ఇదే అనమాట. మన సచివాలయంలో మాత్రమే తెలుసుకోగలం. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎలిజిబుల్ అండ్ పేడ్, అంటే ఆల్రెడీ మీకు పేడ్ అమౌంట్ అనేది పేడ్ చేసేస్తారు. అలాగే ఎలిజిబుల్ అండ్ టు బీ పేడ్ అని చెప్పేసి సో వీళ్ళకు అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది కూడా పడడం జరిగింది. ఇంకొక కేసెస్ ఏంటంటే, ఇక్కడ చాలామందికి ఇద్దరు చిల్డ్రన్స్లో ఒకరు పడింది, ఒకరు పడలేదు, మేము గ్రీవెన్స్ పెట్టామని చెప్పి అలాంటి వాళ్ళందరికీ జూలై 10న అయితే కంపల్సరీ ఇస్తారండి. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి జూలై 5న అమౌంట్ అవుతుందని చెప్పేసి అన్నారు. సో ఎంతవరకు అనేది చెప్పేసి మనం వెయిట్ చేస్తామండి. సో ఈ విధంగా అయితే మనకి డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో సచివాలయం దగ్గరికి వెళ్తే మీరు చెక్ చేసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ సంబంధించి 10,000 రూపాయలు ఉందని చెప్పేసి అండర్ వెరిఫికేషన్ చేస్తున్నారు. సో ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళు కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. సో ఫర్దర్గా మనకి ఈ విధంగా అయితే లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో వెంటనే మీకు సంబంధించి మీ యొక్క గ్రామోడ్ సచివాలయంలో ప్రతి ఒక్క విలేజ్లో సచివాలయాలు అయితే ఉన్నాయి. అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ, అలాగే డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కానీ కన్సల్ట్ అయితే మీకు డేటా అనేది చూపించడం జరుగుతుంది. మీరు వెల్ఫేర్ ప్రాసెస్లో ఉన్నారా, లేకుంటే ఎలిజిబుల్ టు బీ పేడ్ అని వచ్చిందా, అలాంటి అని చెప్పేసి డేటా అనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు ఇక్కడ మీ గ్రామాల్లో ఆల్రెడీ సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ, అలాగే డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ వరకు లాగిన్లో ఈ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం, రెండో జాబితా అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ నేను 2 వీడియోస్ చేశాను, మరోసారి అందరూ అడుగుతున్నా చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఎలిజిబుల్ అండ్ పేడ్ అని చెప్పేసి వాళ్ళకి అమౌంట్ పడుతుంది. అలాగే ఎలిజిబుల్ అండ్ టు పేడ్ అని చెప్పేసి వాళ్ళకు కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా అమౌంట్ పడని చెప్పేసి మనకి రావడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇది ఫైనల్ లిస్ట్గా పరిగణలోకి తీసుకుంటారు. అండర్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళకి మనకి ఇక్కడ వెరిఫికేషన్ ఇచ్చేస్తున్నారు. అలాగే ఇప్పుడు అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కావచ్చు, అలాగే ల్యాండ్ సంబంధించి కావచ్చు, ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తారని చెప్పేసి 1 by 1 వీడియో మీ ముందుకు త్వరలో తీసుకొస్తానండి. మీకు చాలా ఫాస్ట్గా వీడియో చేస్తాను. సో ఈ విధంగా మనకి రెండో జాబితా అనేది తల్లి కొందరికి సంబంధించి ఎవరైతే గ్రీవెన్స్ అప్లై చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా గవర్నమెంట్ సచివాలయంలో అయితే మీరు తెలుసుకోవచ్చండి. ఇదండి వీడియోలో అప్డేట్. వీడియోని లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.